అలా చెప్పినటువంటి నేపథ్యం. జైబిన్ బతుకులో లైవ్ కూడా కామెంట్ చూద్దాం. ఒక్కొక్కరు ఏ విధంగా మాట్లాడుతున్నారో కామెంట్స్ కూడా చెప్పేయడం ప్రతి చూడండి మనకు, ఎందుకంటే తెలవాలి. లైవ్ ఈ లైవ్ను కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ లైవ్లో చాలామంది వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. లైవ్లో భాగంగా చూడండి ఎంతమంది ఎంత ఘోరంగా ఉన్నారో ఇది కూడా చెప్పేసే ప్రయత్నం చేస్తాను. ఫైనల్గా ఈ లైవ్కి సంబంధించినటువంటి చూడండి ఎంత మనువాదం ఏ విధంగా ఉందో, మనువాదం ఎంత భయంకరంగా ఉందో, అబద్ధాలు ఎంత దారుణంగా ప్రచారం కాబడుతున్నాయో చూడండి. దయచేసి నేను అందుకనే చెప్తున్నాను, దయచేసి నిలబడండి, తప్పకుండా వీడియోలు షేర్ చేయండి, పసిగట్టండి. అండగా జైబీఎం ఉంటుంది. ఎవరైతే మనిషిని మనిషిలా చూడండి, ఎవరైనా కూడా నా దృష్టిలో రోగితో సమానం. ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా కూడా. నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 19 స్పష్టంగా చెప్తాను. నేను ఏ మతంలో మాట్లాడచ్చు, ఎక్కడన్నా మాట్లాడచ్చు, ఏమన్నా వేసుకోవచ్చు. ఆ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా ప్రవీణ్ పగడాల గారు కోర్టులో కేసు వేయడం జరిగింది. అది నిన్న సుప్రీంకోర్టులో సంచలనమైన తీర్పు రావడం వచ్చేటువంటి క్రమంలోనే ఆయనను ఈ భూమి మీద లేకుండా చేసేళ్ళు. ఇప్పుడు మాట్లాడే ఒక వీడియో, అబ్బాయి మాట్లాడే వీడియోలు కూడా మనం చూసాము. ముమ్మాటికి హత్యనే, అది హత్యనే, మేమే చంపేసామని చెప్తున్నారు. మరిగా ఏ విధంగా స్పందిస్తున్నాడు ఇక్కడ వాళ్ళు మాట్లాడు. ఈ అబ్బాయి ఇష్టానుసారంగా పెడతారు. వీడు ఫేక్ అని ఎవరైనా ఇగో SO వీడు అంటాడు ఫేక్, నేను ఐడి వేరే ఉంటుంది. ఈ నాట్ గివ్ ప్రూఫ్స్ బట్ ఈ హ్యావ్ ఆల్ ప్రూఫ్స్ అండ్ ఆస్క్ పే బ్యాక్. ఇక చూడు వాడు చెప్తున్నాడు, ఇక పే బ్యాక్ అడుగుతున్నాడు. అరే నీ కొంతనన్నా సిగ్గు శరం ఉండాలిరా బాబు, నీ కొంతనన్నా నిజంగా నువ్వు అవ్వయ్యాకే పుడితే, నువ్వు నిజంగా నీ ఫేక్ ఐడి కాదు, నువ్వు ఒరిజినల్ నా నెంబర్లు ఇచ్చిన, నేను మాట్లాడుతున్నా, నేనే బరిగల శివన్, జైబీఎం ఓనర్ నేను సాక్ష్యాలతో చెప్తున్నాను. ఈ ఫేక్ ఐడి గాన్లు వీడు నిజంగా అవ్వయ్యగా పుట్టిండా, నిజంగా నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది అంత బాగా, ఎందుకంటే ఫోన్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అరే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు నాలాగా ఒక్కరోజైనా బతుకు, నాలాగా ఒక్కరోజైనా బతుకు. నేను చాలామందికి ఉద్యోగ కల్పించాను. 100 తప్పులు వెతుకో, 1,00,000 తప్పులు వెతుకో, గూగుల్లో లేని అన్నీ కల్పించుకో. అరే ఎందుకురా నువ్వు మాట్లాడుతున్నారు? పే బ్యాక్ అనేది, అరే ఇలా మీరు దశంభాగం గిశంభాగం అని ఇదేదో మీరు ఆమెంట్ చేస్తారు, ఇలా గొర్రెలు అంటున్నారు. కొందరన్నా నీకు ఉందారా? నువ్వు నిజంగా నీ బతికేంద్రా బాబు. వీడియో తప్పుడు. ఇక చూడు వీడియో ఎట్లా మాట్లాడుతారు. ఇంకోటి ఓన్లీ మనీ అట, వీని బొందా. వాడు చేసేది అదే తప్పుడు కామెంట్లు. చూడండి తప్పుడు మార్గాలు, ఎంత తప్పుడు మార్గాలు. మీరు కూడా అందకు 100 రేట్లు కౌంటర్ వేయండి. జైబీఎం అనే పని తెలుగులో భీమికి జయం లేదా భీమికి విజయం అనే అర్థమైంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనుచరుల ద్వారా ఒక శుభాకాంక్ష మరియు నినాదంగా ఉపయోగించబడుతుంది. జైబీఎం అంటే విజయం అని అర్థం మరి అని ఒక బ్రదర్ పెట్టిండు, అరుణ్ అనే బ్రదర్. జైబీఎం అంటే అంబేద్కర్ పేరు భీమ్రావు, జ్ఞానం వర్ధిల్లాలి, నీకు ఆన్సర్ దొరికింది. ఇంకో బ్రదర్ ఇక వీడు కిరణాస్త్రం అని, ఇక వీళ్ళు ఒక మనువాదులు ఎంత భయంకరంగా చూడండి ఏ విధంగా చెప్తారు. ఇక సామెతలు 31.6 ప్రాణం పోచున్న వారికి మద్యం నియుడి, మనోవాక్యంలో గల వారికి ద్రాక్షరసం నియుడి, వారు త్రాగి తమ పేదరికం మరుతురు, తమ శ్రమనిక తల ఉంచుకుందురు. చూడండి ఎంత నిందలేస్తున్నారో వీళ్ళందరూ. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత మనవాదులు అంటే అంత మనవాదులు. భయంకరమైన అబద్ధాలకే ఇవాళ వాళ్ళకు నిజంగా దేశ ప్రధాని మోడీని కలిసిన దాఖలాలు, ఉన్నటువంటి మేధావులను కలిసిన దాఖలాలు ఉన్నాయి, ఉన్నటువంటి వాళ్ళు నిజంగా చేసేదే ఉండదు. పైచాచి కానుంది ఇవన్నీ స్క్రీన్ షాట్ కొట్టుకొని మేము పలానా కామెంట్ చేసి చెప్పి ఆనందం పొంది లైకులు కొట్టుకొని చేసుకున్నటువంటి తుకారా బ్యాచ్. ఇంకా చూడండి భీమ్ అంబేద్కర్ కోరుకుంది హిందూ బ్రాహ్మణ బానిసలుగా ఉండడం అన్నారా, పాలకులు ఉండాలని ఆశించారా, అడుక్కు తిన్నామన్నారా? ఆ గెడ్డం పూగాడు పేరు మొత్తం అరిచి చదివి చచ్చిపోయేలా ఉన్నాడు. వీడిని అలా వదిలేయకండి, ఎవరికైనా చూపించండి రా బాబు. వీడు కూడా చెప్తున్నాడు అలా. వీడంతా ఫేక్. వీళ్ళందరూ చూడండి. ఒరే నీకు దమ్ము ధైర్యం ఉంటే నాలాగన్నా మాట్లాడండి రా, యూజ్లెస్ ఫెలోస్. అరే నేను లాంగ్ వే, నాకు అమ్మనా బూతులు వస్తాయి, అన్నీ తెగించే జైబీఎం నడుపుతున్నాము. మీకన్నా భయంకరమైనటువంటి అన్ని రకాలుగా నిలబడతాం, గుర్తుపెట్టుకోండి.
ఏదంటే అది చేయగలుగుతాం. దేశ ప్రధానమైన సీఎంలను పోటీ చేసినటువంటి వ్యక్తిని రా యూజ్లెస్ ఫెలోస్. నీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ నువ్వు నకిలీ నా కొడుకులారా, నకిలీ ముచ్చట్ని మాట్లాడకండి, ఓపెన్ డిబేట్ చేయండి. నేను చెప్తున్నాను ఎందుకోసం అంటే ప్రవీణ్ పగడాల అన్న విషయంలో జరిగిన కుట్ర కుతంత్రాలు అర్థమైపోయింది. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రియల్గా చెప్తున్నా, నెంబర్ ఇస్తున్నా, నెంబర్కి రియల్ కాల్ చేయాలని మాట్లాడుతున్నారా, పక్కన పలాని దగ్గర నుంచి మాట్లాడుతున్నారంటే మొగోడి కాదు నువ్వు, దొంగ నా కొడుకులు ఉన్నారు మీరు. ఈ కామెంట్లు ఏందిరా బాయ్, మీరు చెత్త నా కొడుకులారా, మీరు చిల్లర కామెంట్లు ఇవ్వద్దు, మీరు చిల్లర కామెంట్లు ఇవ్వద్దు. మీరు ఉంటే దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నెంబర్ ఇచ్చాను, పలానే అన్నా నేను మాట్లాడుతున్నాను, అరే తమ్ముడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను సవాల్ వేసాను, నేను డైరెక్ట్ చెప్తున్నా కదా, మాట్లాడుతున్నా కదా. చిల్లర కామెంట్లు చేసేటువంటి అబాస్ వాళ్ళు ఇగో చూడండి ఎట్లా మాట్లాడుతుంది, ఎందుకు హిందీ వచ్చింది అక్కడ, ఇవన్నీ చూడండి ఎంత ఘోరాది ఘోరం. ఎందుకో చెప్తానంటే దగ్గర నేను 15 రోజుల కంచెలు విన్నాను, నేను ఎప్పుడు కూడా స్పందించలేదు. 15 రోజుల కంచెలు నేను చూస్తున్నాను కాబట్టి 15 రోజుల కంచెలు మనం మాట్లాడుతున్నాం, గత రోజుల కంచెలు మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఎప్పుడు కూడా ఈ విధంగా రియాక్ట్ కాలేదు. ఎందుకోసం అంటే ఒక పక్కన అలాంటి గొప్ప వ్యక్తిని చంపేసినటువంటి క్రమంలో, నిజాలని చెప్పేటువంటి క్రమంలో నిజాల మీద నువ్వు మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం లేకుండా చిల్లర కామెంట్లు, నిజంగా చెప్తున్నాను, అందుకోసమే స్పందిస్తున్నాను చాలా వరకు. ఎందుకంటే మనోభావాలు దెబ్బతింటాయి, మనోభావాలు దెబ్బతినేటువంటి పరిస్థితి తీసుకురావద్దు. ఎందుకంటే చట్టం స్పష్టంగా చెప్తుంది, మీడియా జోలికి వస్తే జైలుకు పోతాం, మీడియా జోలికి వస్తే జైలుకు పోతారు, గుర్తుపెట్టుకోండి. SC అట్రాసిటీ కేసు ఇక్కడ అవమానం చేసినా కూడా బొక్కలకు పోతారు, అవమానానికి గురి చేసినా కూడా, తప్పుడు మాటలు మాట్లాడినా కూడా, కించపరిచినా కూడా, మీకు తెలుసుకోలే కానీ స్పష్టంగా చెప్తే కించపరిచినా కూడా నీకు తెలియకపోతే చట్టం తెలుసుకో, ఎవరన్నా పోలీసులు ఉంటే పోలీసు అధికారులు తెలుసుకో. ఎవడు మిన్నో మాట్లాడుతాం ఏమేమి చేస్తా అనుకుంటే పప్పులు ఇక్కడ ఉడకాయి, రాసి పెట్టుకోండి. నీ పరిధి దాటి మాట్లాడితే మా పరిధి దాటాల్సి వస్తుంది. నిన్ను ఒక 2 నిమిషాలని ఐడెంటిఫై చేయగలుగుతాం, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఫేక్ ఎన్ని వీడియోలు పెట్టుకున్నా, ఫేక్ ఎన్ని రకాలు చేసుకున్నా, ఎన్ని రకాలుగా పిచ్చి పిచ్చి కామెంట్లు వేసుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజం బహుజనులందరూ గమనిస్తూనే ఉంటారు. తప్పుడు మార్గంలో వెళ్ళేటువంటి మీ అందరూ అరే డబ్బే కావాలనుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది నాకు, డబ్బే కావాలనుకుంటే కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఆస్తిపాస్తులు అమ్ముకొని జైబీఎం టీవీ ఛానల్ పెట్టిన యూజ్లెస్ ఫెలోస్. ఒక ఆశయం కోసం అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆయుధాన్ని పట్టుకొని ప్రపంచానికి జైబీఎం అనే నినాదాన్ని చూపిస్తున్నాను. జైబీఎం నినాదం ఈరోజు సమాజాన్నే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ కూడా సంఘటితం చేసింది. పార్లమెంట్లో సైతం కూడా చాలామంది కూడా మేధావులు ఎంపీలు గెలిచిన వాళ్ళు కూడా జైబీఎం మీద ప్రమాణం చేసి జైబీఎం అని ప్రమాణం చేశారు. అది జైబీఎం టీకి ఉన్న పవర్. దేశ ప్రధాని సైతం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్కి దండం పెట్టేలాగా చేసింది జైబీఎం పవర్. చిల్లర కామెంట్లు చిల్లర మాట, ఏమన్నా మేము స్కాములు చేస్తున్నామా, లేకపోతే అన్న RBI దగ్గర లక్షల కోట్లు తీసుకొని బీజేపీ ఉన్న ప్రభుత్వంలో ఇలా లక్షల కోట్లు రిలీజ్ చేస్తున్నామా, లక్షల కోట్లు మాఫీ చేస్తున్నామా? కొంతనన్నా ఉండాలి. ఏం చేసావు నువ్వు సాయం, ఎంతవరకు సాయం చేసావు, ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు? నేను 375 మందికి ఉద్యోగాలు ఇచ్చాను జైబీఎం ద్వారా, నువ్వు ఎంతమందికి ఇచ్చావు యూజ్లెస్ ఫెలో? ఆధారం లేకుండా నా సహోదర దళితుల హమారా గారు మీద నిందలు వేసి ఈ అబద్ధపు జైబీఎం వాటం బట్టి వీడు దేశద్రోహిగా వీడియో చెప్తున్నాడు. వీడు ఏం పేరు వీని పేరు బెతులయ్యాట, అలామా బెతులయ్యాట. చూడు ఏ విధంగా ఉన్నాడు. బ్రాహ్మణులు హిందీ వాళ్ళే ఉన్నారు ప్రపంచంలో. ఎంత పెట్రోల్ బంకులో ఫోటో తీసింది ఎవరు? బ్రదర్ మీ దగ్గర ఉన్న వీడియోలు కూడా కోట్లు చూపించండి. దేవుడు ఏ ఒక్కరిని వదలడు, తప్పకుండా వదలడు బ్రదర్. కేపాల్ గారు ఎప్పుడు నిజాలే మాట్లాడతారు, తప్పకుండా నిజాలే మాట్లాడతారు. ఇంకో ఎందుకు నేను అన్నీ చెప్తున్నంటే ఇన్ని రోజుల కానీ నేను మాట్లాడలేదు. చాలా వరకు మాట్లాడుతున్న క్రమంలో చాలా వరకు ఇంకా ఇది కాదు, చాలామంది కూడా కాల్ చేసి నిజంగా లైవ్లో ఉన్నాను, చాలామంది కాల్ చేసి మాట్లాడడం వల్ల నేను నిజంగా చాలా బాధపడ్డాను. నేను కొంతమంది కాల్ చేసి నిజామాబాద్ ఎస్పీ కాల్ చేశాను, ఎంబడే నిజామాబాద్ ఎస్పీ. కొంతమంది కాల్ చేస్తే జిల్లా ఎస్పీలో చెప్పాను, అన్న వీళ్ళు ఎంబడే ఐడెంటిఫై అయ్యండి, వీళ్ళు మామూలు ఉన్నారంటే వాళ్ళు ఎంబడే అక్కడ పోలీసులు ఎంబడే కాల్ చేసి ఇంకోసారి కాల్ పోయినా ఆయన చేసిన బిడ్డ చిన్న పిటిషన్ ఇచ్చిన మీరు బొక్కలో పోతారు బిడ్డ, నేను కాపాడేటోళ్ళు కూడా ఎవరు ఉండారని చెప్పారు. అరే నిజంగా ఓపెన్గా నేను డిబేట్ చేస్తున్నాము, మాట్లాడే స్వేచ్ఛ ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది. ఓ యజమానిగా, టీవీ యజమానిగా, ఒక యాంకర్గా, ఒక ఎడిటర్గా, ఒక CEO, ఒక MDగా నా బాధ్యతని మాట్లాడుతున్నాను. ప్రవీణ్ పగడాల గారి విషయంలో ముమ్మాటికి హత్య అని చెప్తున్నాము. దాని మీద నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నువ్వు ఇష్టానుసారంగా నువ్వు పోయి సుప్రీంకోర్టుకో, హైకోర్టుకో, లేకపోతే ఎక్కడన్నా అక్కడ మాట్లాడాలి. ఇలా తప్పుడు మాట్లాడేటువంటి క్రమంలో ఈ విధంగా చిల్లర వేషాలు ఎట్లా వేస్తే ఎట్లా? ఇంత స్పష్టంగా మీకు వార్త రాసే దమ్ము ఉండదు, మాట్లాడేటువంటి దమ్ము ఉండదు. ఇష్టానుసారంగా మనువాదం వాడు మాట్లాడితే మరి మన మనోభావాలు దెబ్బతినలేదా? ఇలా అగోరి చేసేటువంటి దాని విషయాలు మీకు దెబ్బతినలేదా? ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది కదా, వాళ్ళు కూడా హిందూ సమాజమే, హిందూ బిడ్డలే కదా.
శ్రీవర్ష అంటే వాళ్ళు హిందూ బిడ్డలే కదా, హిందూ కుటుంబంతో రోడ్డు మీద పడి మొత్తం హిందూ మతాన్ని నిజంగా సర్వనాశనం చేస్తున్నారు కదా, మరి మీ మనోభావాలు దెబ్బతినలేదా? మీ కామెంట్లు అక్కడ పెట్టుకోరాదు ఇష్టానుసారంగా. కొంతనన్న బుద్ధి జ్ఞానం ఉండాలి. చదువుకోండి, కొద్ది గొప్పగా చదువుకుంటే జీవితం మారుతుంది, నీ వ్యక్తిత్వం మారుతుంది. ఇలానే కామెంట్ పెడితే ప్రతిదీ కూడా ఇవన్నీ ఉంటాయి. రేపు పొద్దున తప్పకుండా మీరు బలంగా A1 A2 A3 A4లో ఉంటారా కొడుకులారా రాసి పెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నంటే నాకు అనేకమైన కాల్స్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాను కాబట్టి కామెంట్ లేదని స్పందించను. ఎందుకంటే మాకున్న స్వేచ్ఛల భాగంగా మాట్లాడుతున్నాం. నీకు ఒరిగింది ఏదో పోయిందో నీకు వీలుంటే నువ్వు చర్చ పెట్టుకో, డిబేట్ చేసేయి, చర్చలే పిలవండి, దీని మీదనే చేద్దాం. ఇంకోటి అంటాడు ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఇది ఉన్నటువంటి జైబీన్ తిరుపతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. దయచేసి జైబీన్ టీవీ ఛానల్ ఉన్నటువంటి మరి చాలామంది కూడా చూస్తున్నాం కదా, చాలామంది వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు, చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు, పిచ్చి పిచ్చి కామెంట్ చేస్తున్నారు. మనం అన్నీ చూసాము. దయచేసి క్రైస్తవ సమాజమా, బహుజన సమాజమా, దళిత సమాజమా, దొంగలు చొరబడ్డారు, మనువాదులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నటువంటి ప్రమాదం ఉంది. ఆ మనువాదులు ఎవరున్నా కూడా తప్పకుండా దొరికిపోతారు. ఎన్ని రోజులున్నా ఆటలు సాగవు, ఎన్ని రోజులున్నా కూడా ఎప్పుడున్నా ఏదో ఒక సందర్భంలో దొరికిపోతారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీం టీవీ ఛానల్ ఇది మన అండగా ఉంటుంది. ఆత్మగౌర నినాదము బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీదనే ఎన్నో నిందలేసినటువంటి ఈ దేశం, ఎన్నో అబద్ధాలు వేసినటువంటి ఈ దేశం, కాన్సీన్ లాంటి వ్యక్తి రాజ్యాధికారం కోసం పాటుపడ్డ క్రమంలో ఆయన మీద ఎన్నో నిందలేసినటువంటి అనేక మంది, ఇలా మహనీయులు మహాత్మా జ్యోతిరావు పులే మీద ఎన్నో అబద్ధాలు వేసినటువంటి ఈ సమాజం, పెరియార్ రామస్వామి లాంటి వ్యక్తి మీద ఎన్నో నిందలేసినటువంటి ఈ సమాజంలో అబద్ధాలు ఎంత సునాయాసంగా ప్రచారం జరుగుతాయో అనేక మంది మహనీయుల చరిత్రను చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇలా జైబీం టీవీ మీద కానీ నా మీద కానీ ఇవన్నీ నిందలేసినా పెద్ద నేను ఒరిగేది కానీ సవాళ్ళు ఇస్తున్నాను. క్రైస్తవ సమాజమా గమనించండి, అండగా నిలబడండి. ఇక్కడ మన ఆత్మగౌరవ పోరాటంలో తప్పకుండా ప్రవీణ్ పగడాల గారిది ముమ్మాటికి హత్య అని చెప్తున్నాం. తప్పకుండా ఈ హత్యలో భాగంగా ఏదైతే ఉన్నటువంటి 4 రాష్ట్రాల్లో జరిగేటువంటి మత మార్పిడిలో భాగంగా మత మార్పిడి చేయొద్దనేటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసులో భాగంగా భావ ప్రకటన స్వేచ్ఛల భాగంగా ఆయన కొట్లాడడం జరిగింది. నిన్న జరిగేటువంటి సుప్రీంకోర్టు తీర్పులో ఆయనకు తీర్పు వచ్చే నేపథ్యం ఉంది. ఆ తీర్పులో విజయం సాధించేటువంటి క్రమంలోనే ప్రవీణ్ పగడాల గారిని అంతం చేయడం జరిగింది. ఇది జరుగుతున్నటువంటి పెద్ద కుట్ర. ఈ కుట్రను మనం ఛేదించకపోతే ఇవాళ వందలాది మంది కుక్కలు ఊర కుక్కలాగా మొరిగి ఇలా సమాజాన్ని ఉక్కిరి బుక్కిరి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకోసం మనం అందరూ అండగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండగా నిలబడండి, ఆర్థికంగా నిలబడండి. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది మీరందరూ కూడా పే బ్యాక్ టు ద సొసైటీ నిలబడండి, అది చెయ్యండి. ఇవాళ మనువాదులాగా మాట్లాడడం వాళ్ళందరికీ మనం సవాలుగా నిలబడితేనే రేపొద్దున ఇంకో ప్రవీణ్ పగడాల లాంటి వ్యక్తి హత్య కావడడు. ఇలా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనం ఆత్మగౌరవ పోరాటంగా మనం నిలబడాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా జైబీం తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా జైబీం నినాదాన్ని అనుసరిస్తారని కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జైబీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి. ఎవరైతే మనవాదులు మాట్లాడుతున్న క్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుట్రను తిప్పికొట్టేటువంటి ప్రయత్నం చేద్దామన్న నేపథ్యం కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జైబీం అందరికీ.